హలో హాయ్ అండి. మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళారా? వెళ్ళినప్పుడు మీకు ఫంక్షన్లో తిన్నప్పుడు మీకు అది తృప్తిగా అనిపిస్తుందా? మాకైతే అస్సలు అనిపించదండి. ఎంత తిన్నా సరే ఎంతో కొంత గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నాన్ వెజ్ చేసుకొని మేము ఎప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళి తిన్నా సరే మళ్ళీ ఇంటికి వచ్చినాక ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది వండుకొని తింటామండి. అప్పుడే తిన్న ఫీలింగ్ అనిపిస్తుంది. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? అనిపించిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. పెద్దల మాట చద్దన్నం మూట, పొరిగింటి పుల్ల కూర రుచి, ఇలాంటి సామెతలు మీకు తెలిసే ఉంటాయి కదా. ఎంత పొరిగింటి పుల్ల కూర రుచి అయినా సరే మనకు మాత్రం అది తిన్న ఫీలింగ్ అయితే ఉండదండి. తిన్నప్పుడు టేస్టీగా అనిపిస్తుందేమో కానీ తర్వాత కడుపులో అయితే ఏదో వెళ్తిగానే అనిపిస్తుంది. అదే మీరు ఇంట్లో వండుకొని తిని చూడండి, ఎంత తృప్తిగా అనిపిస్తుందో, కడుపు నిండిపోయినట్టుగా అనిపిస్తుంది. అందుకోసం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫంక్షన్లకు వెళ్తూ ఉంటారండి. పాపం వాళ్ళు ఎంత కష్టపడి ఆ ఫంక్షన్ చేస్తున్నారనేది కూడా గమనించుకోరు. ఇంత అన్నం పెట్టేసి లాస్ట్లో మొత్తం పడేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు మాత్రం ఒక విషయం చెప్తున్నా అండి, దయచేసి మీరు అన్నాన్ని అలా వేస్ట్ చేయకండి. మీరు పడేసే అన్నం 10 మంది పేదలకు కడుపు నింపుతుంది. నేను చెప్పేది మీకు సోదిలా అనిపించవచ్చు, కాకపోతే నేను చెప్పేది మాత్రం పచ్చి నిజం అండి. ఖచ్చితంగా అన్నం మాత్రం మీరు వేస్ట్ చేయకండి. ఒకప్పుడు ఫంక్షన్లైనా ఏదైనా సరే మంచిగా కూర్చోబెట్టి విస్తర్లేసి మరీ వడ్డించేవాళ్ళండి. కానీ ఇప్పుడు మాత్రం నిల్చోబెట్టి వడ్డిస్తున్నారు. అందుకేనేమో అందరూ అన్నం వృధా చేస్తూ పడేస్తూ ఫంక్షన్లల్లా ప్లేట్ పట్టుకొని వెళ్ళి తినడానికి మొహమాట పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అందులో నేనైతే నెంబర్ 1 అండి. ప్లేట్ పట్టుకొని పోవాలంటే నాకైతే అస్సలు మంచిగా అనిపించదు. కొంతమంది అయితే మంచిగా ముందుగానే వెళ్ళి ప్లేట్ పట్టేసుకొని తింటూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూస్తే కూడా నాకు కొంచెం ఒకలాగా అనిపిస్తుందండి. మీకు కూడా అలాగే అనిపిస్తే షేర్ చేసుకోండి. అలా వెళ్ళి తినడం తప్పు అని అనట్లేదు, కాకపోతే నాకు నచ్చదని చెప్తున్నాను అంతే. ఎవరు తప్పుగా అనుకోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు కూడా ఫంక్షన్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేసుకొని తినేవాళ్ళు ఎంతమందో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చితే